అమరావతిని వీఎస్సీల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళామణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళల వ్యక్తిత్వం మీద దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసన చేపట్టారు. స్థానిక కోర్టు ఆవరణ నుంచి గాంధీబొమ్మ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి పేపర్, జర్నలిస్టుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అరుణ, చుడా చైర్మన్ కటారి హేమలతాలు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లు రాక్షస పాలన సాగించారని మండిపడ్డారు. వైసీపీ పార్టీని పాతాళానికి తొక్కినా వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీ బతకదని వారు హెచ్చరించారు. సాక్షి ఛానల్ మాట్లాడే దీని మీద రాష్ట్ర మహిళలందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే నిన్న కొమ్మినేని శ్రీనివాస్కి షరతుల మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా హెచ్చరించడం జరిగింది. డిబేట్లలో నవ్వడాలు వెక్కిలి నువ్వులు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకు, ఇలా మాట్లాడడం తప్పు. ఆ వయసు చూసి నీకు బెయిల్ ఇస్తున్న ఆరోగ్య ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి చరిత్ర తీసుకో జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ద్రౌపది దేవి ఒక మహిళ, ఆమెని ఆ కురుక్షేత్రంలో కౌరవులు అవమానించి వాళ్ళు నాశనం అయినారు. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోతే మహిళలతో పెట్టుకుంటారని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు సిగ్గుండాలా, ఎందుకంటే ఆ మహిళలు కూడా మొన్న వచ్చి రోడ్డు వచ్చారు. ఈ ఒక ఛానల్, ఈ నాయకుడి పెద్ద ఛానల్లో మాట్లాడుతుంటే మీరు దాన్ని ఖండించకుండా దానికి మద్దతుగా రావడం నేను చెప్తున్నా. రోజా నీకు హెచ్చరిస్తున్నావు. నీకు ఓడించి కనీసము 45,000 మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించారు కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే ఈ నోరు పారేసుకొని ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వరి మేడం మాట్లాడారు. వాళ్ళ నాయకులే జోగి రమేష్ వాళ్ళు మా ఇంటికి వెళ్తే మా మహిళలే మమ్మల్ని నిలదీశారు, ఇది తప్పని అన్నారంటే కూడా ఆ నాయకులు చెప్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తప్పని తెలుసుకొని వాళ్ళ ఛానల్లో మాట్లాడి తప్పని ఖండించకుండా క్షమాపణ చెప్పుకున్న రాష్ట్ర మహిళలకి మళ్ళీ దానికి సంబరాలు చేసుకుంటున్నాడు. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, మా మహిళల తరఫున రాబోయే కురుక్షేత్రంలో కనీసం నువ్వు పులివెందులో కూడా గెలవు. రోజా నీకు నాలుక చుట్టూ కోసారు కదా, నాలుక ముక్కు చెవులు అలా కోస్తారు మహిళలందరూ. రాష్ట్ర మహిళలు కానీ వాగేమంటే మనకు తెలియజేసుకుంటూ గత 10 రోజులుగా అమరావతి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో సాక్షి ఛానల్ డిబేట్లో కృష్ణంరాజు, కేఎస్ఆర్ వాళ్ళని కోర్టులో విచారించినప్పుడు కూడా కృష్ణంరాజు కూడా ఓపెన్గా తనే అన్నాడు, అవును నేను తప్పుగా మాట్లాడానని అనిపిస్తుంది. సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళే రియలైజ్ అవుతున్నారు. అక్కడ ఉన్న అమరావతి మహిళల్ని అంత ఆ రకంగా మాట్లాడుకుంటూ అమరావతి అనేది ఒక దేవతలకి నిలయం అనేసి వాళ్ళే రియలైజ్ అయ్యి తప్పు ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏ విధంగా సమర్థిస్తున్నారు అనేసి ఈరోజు మహిళలందరూ కూడా ఆయన మొహం మీద ఉంచుతూ ఉన్నారు. నువ్వు ఒక పార్టీకి అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రి అయింది మహిళల్ని అంత ఘోరంగా, అమరావతి మహిళలన్నీ కూడా అంత ఘోరంగా అవమానించడం నీకు ఆనందంగా ఉందా అని కూడా మహిళలందరి తరఫున కూడా ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా అమరావతి మహిళలంటే జగన్మోహన్ రెడ్డికి పట్టదు. ఎందుకంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. వాళ్ళు మహిళని అని కూడా చూడకుండా వాళ్ళపైన పోలీసు జలం ఉపయోగించి ఏ విధంగా చార్జెస్ తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే ఆ పాదయాత్రను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలిసి ఇన్ని జరుగుతుంది. అంతమంది ఆడవాళ్ళ ఉసిరే నీకు పార్టీలో 11 సీట్లు వచ్చాయి, అయినా కూడా బుద్ధి రాలేదా అని కూడా మేమందరూ అడుగుతున్నాం. ఈరోజు అమరావతి మహిళల పైన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మహిళ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నా కూడా భారతీ రెడ్డికి, జగన్ రెడ్డికి కొంచెం కూడా జాలి దయ, అసలు వాళ్ళు మనుషులేనా అని కూడా అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒక తల్లిని చెల్లిని గౌరవించిన వాడు మహిళని ఏం గౌరవిస్తాడే అని వాళ్ళు ఒక మనిషి లిస్టులో కూడా తీసేశారు. సో అలాంటి వ్యక్తి నిన్న కేఎస్ఆర్కి బెయిల్ వచ్చిన వెంటనే నీకు ఇప్పుడు అర్థమైందా అని పీడిపోయి ఏదో వాళ్ళు సాధించినట్టు ప్రశ్నిస్తుంటే మీ కేఎస్ఆర్ వాళ్ళకన్నా కూడా జగన్ రెడ్డి పైన అందరూ కూడా ఉమ్మేస్తున్నారు. ఒక మహిళని కించపరిచి తప్పు చేసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా మీరు ఒక ఛానల్ యజమాన్యంగా ఉంది
క్షమాపణలు చెప్పకపోగా ఇంకా టీడీపీ పార్టీ మీద ఇంకా కూడా మీరు పడి ఏడుస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో అనేది కూడా మహిళలే కూడా చూసుకుంటారు. మహిళల జోలికి వచ్చిన ఏ నాయకుడు కూడా బాగుపడింది లేదు అని కూడా మేము హెచ్చరిస్తూ మన ఆశల కలల సౌధం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్లలోని మట్టింపాడు గ్రామంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ, జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్. అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, ఆమంచర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్, రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరు కానున్నారు. మీ సొంతింటి కలలను మేం నిజం చేస్తాం. అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్తులు కండి. ఇట్లు మీ జి వెంకురెడ్డి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, మరియు పి శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్, అంజనా గ్రూప్స్. ఫోన్ నంబర్ 8978978936. Hi Nilor, please subscribe to N3 TV.